దాదాపు ఒక 400 కిలోమీటర్లు తిరిగినాం. 400 కిలోమీటర్. ఎన్ని రోజులు ఉన్నారు సార్ అక్కడ? అక్కడ 2 డేస్ ఉన్నాం. 2 డేస్. రాజస్థాన్లో కూడా మనకన్నా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దానికన్నా మన దగ్గర టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి మేము సాయి వాళ్ళకి వెళ్ళినాం. ఒకటే రోజులో సెలెక్ట్ అయినాయి. 1 డేలోనే 10 సెలెక్ట్ చేశారు. 8 సెలెక్ట్ చేశారు. 8 తీసుకొచ్చారా ఇప్పుడు మీరు? 8 తీసుకొచ్చాం సార్. ఇంకొకటి, మనము హుజూరాబాద్లో ఉన్నాము. ఇక్కడ మనకు రాజస్థాన్ నుంచి ఒక లోడ్ అయితే తేవడం జరిగింది. సారే వెళ్ళి కొన్నారు. ఎలా కొన్నారు ఏందనేది డీటెయిల్గా అడుగుదాం సార్కి. ఎంత కొన్నారు, అక్కడ రాజస్థాన్లో ఎన్ని ఆవులు చూసారు ఈ ఒక లోడ్ కొనడానికి, ఇక్కడ ఎంత ప్రైస్ అమ్ముతున్నారు పాలు. సార్ అగ్రికల్చర్ ఆర్గానిక్ కోసం తేయడం జరిగిందని చెప్తున్నారు. అడుగుదాం, డీటెయిల్గా అడుగుదాం. సైవాల్ ఎందుకు వెళ్ళారు, వేరే బ్రీడ్ ఎందుకు వెళ్ళలేరని. నమస్కారం సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు విజయపాల్ రెడ్డి. ఓకే సార్. ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది సార్ ఇది మొత్తం మనకి ఇప్పుడు? 10 ఎకరాలు. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల ముందు వెళ్ళడం జరిగింది? సైవాల్ ఎందుకు తీసుకున్నారు? గిర్ కూడా ఉంది, కాంక్రేజ్ కూడా ఉంది. సైవాల్కి ఎందుకు వెళ్ళడం జరిగింది? మేము వారం రోజుల ముందు వెళ్ళాము. ఓకే. సాయివాల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక మన వాతావరణాన్ని తట్టుకుంటాయి. ఓకే. రాజస్థాన్లో కూడా మనకన్నా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దానికన్నా మన దగ్గర టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి మేము సాయివాల్కి వెళ్ళినాం. ఓకే. టెంపరేచర్ తొందరగా తట్టుకుంటుందని. అక్కడ ఎలా వెళ్ళాను సార్? అక్కడ మేము జైపూర్కు పోయి ఫోన్ చేసిన తర్వాత గురుబాయ్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని వాళ్ళ ఫామ్కి తీసుకుపోయి ఆడ అన్నీ చూపించిండు. ఓకే. ఎన్ని ఆవులు చూశారు? దాదాపు ఒక 400 కిలోమీటర్లు తిరిగినాం. 400 కిలోమీటర్. ఎన్ని రోజులు ఉన్నారు సార్ అక్కడ? అక్కడ 2 డేస్ ఉన్నాం. 2 డేస్. ఒకటే రోజులో సెలెక్ట్ అయినాయి. 1 డేలోనే 10 సెలెక్ట్ చేశారు. 8 సెలెక్ట్ చేశారు. 8 తీసుకొచ్చారా ఇప్పుడు మీరు? 8 తీసుకొచ్చారు. సార్. ఇంకొకటి, ప్రైస్ ఏ విధంగా ఉంది అక్కడ మీరు వెళ్ళి? అంటే మిక్స్డ్ క్రాస్ 70,000 80,000. ఓకే. మనకు క్వాలిటీ A2 క్వాలిటీ నంబర్ 1 క్వాలిటీ కావాలంటే 2.5 3 వరకు కూడా ఉన్నాయి. కానీ మేము 80,000 నుంచి 1,50,000 వరకు డిఫరెంట్ రేట్లలో డిఫరెంట్ కౌస్ తీసుకొచ్చినాం. ఓకే. మీరు అంత హై క్వాలిటీ కూడా వెళ్ళి అంత లో క్వాలిటీ మేము తీసుకునేటి 4 కాబట్టి మీడియం క్వాలిటీ తీసుకున్నాం. ఆర్గానిక్ కొరకు మనకు ఆవు పేడ ఆవు మూత్రం ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే. కొంచెం ఎట్లా 4 కదా తీసుకునేటి, 10-20,000 ఎక్కువైనా మంచిగా అనే ఉద్దేశం ఏమడి మనం తీసుకున్నాం. ఓకే. ఎన్ని పాలు ఎన్ని తీసుకున్నారు? ప్రెగ్నెంట్ ఎన్ని తీసుకున్నారు అక్కడ? అక్కడ 4 ఎన్నే తీసుకున్నాము, 4 ప్రెగ్నెంట్ తీసుకున్నాం. కాకపోతే వచ్చేటప్పుడు ఇక మేము చూసి వచ్చినాక అన్నే మొత్తం ఈనినాయి. ఓకే. ఒకటి ఇక్కడికి వచ్చినాక ఒకటి నిన్న ఈనింది. సార్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గురుబాయ్కి ఎలా కాంటాక్ట్ అయ్యారు, అక్కడ ఎలా వెళ్ళారు, అక్కడ ఏమన్నా అకామిడేషన్ అంతా ఫ్రీ ఉందా, ఏమన్నా స్కామ్ అలాంటి ఏమన్నా ఉందా అక్కడ? స్కామ్ ఏం జరగలేదు. మేము యూట్యూబ్లో చూసి ఫోన్ చేసినాము. ఓకే. చూస్తే మాకు ఇట్లా మేము ఆర్గానిక్ చేస్తాము, మాకు ఆవులు కావాలని చెప్తే రండి మీరు చూడండి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మీరు వచ్చి సెలెక్ట్ చేసుకుంటే మీరు మాట్లాడుకోండి డైరెక్ట్. ఓకే. మీరు మాట్లాడుకొని వాళ్ళకు డబ్బులు మీరే ఇచ్చి తీసుకొని నేను చూపిస్తాను అని చెప్పండి. ఓకే. మొత్తము మీరే చూసుకున్నారు, మీరే రైతులతో మాట్లాడుకున్నారు, మొత్తం మీరే తీసుకున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఎంత పడ్డది సార్ 8 ఆవులకి ఇక్కడికి మనకు? ఇక 8 తెచ్చుకున్నా 10 తెచ్చుకున్నా ట్రాన్స్పోర్టేషన్ ఒకటే కాబట్టి మేము అయితే 8 తెచ్చుకున్నాము. ఓకే. జనరల్గా ట్రాన్స్పోర్టేషన్ 10 వరకు వస్తాయి. అవును. మాకు 8 కాబట్టి 8 తెచ్చుకున్నాము. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ లారీ ఇది 1,50,000. ఓకే. అందులో ఫీడింగ్ ఫీడింగ్ మొత్తం. కాకపోతే ఇంత మెడిసిన్ ఇప్పించినాం వాటికి 10,000. ఓకే. మెడిసిన్ మనదే కాబట్టి మనం ఇప్పించాల్సి వస్తుంది. ఓకే. మనకి ఎక్స్ట్రా మనీ మనిషికి కానీ ఏమి ఇవ్వలేదు. ఓకే. గురుబాయ్ ఎప్పుడు వచ్చారు మీ ఫామ్కి? ఇప్పుడు ఇది థర్డ్ డే. 3 డేస్ ఉండి మొత్తం చూసుకున్నారా, సెట్ చేసి? 3 డేస్ ఉన్నారు, అన్నీ సెట్ చేసారు, దాదాపుగా సెట్ అయినాయి. ఎందుకంటే దూరం నుంచి వస్తాయి కాబట్టి. ఓకే. టెంపరేచర్ డిఫరెన్స్, వాతావరణం చేంజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం సెట్ అయినాయి, అన్నీ ఓకే ఉన్నాయి. ఓకే. ये कितने माल लोड है आपका? हाँ जी. ये कितने माल लोड है यहाँ पे, मतलब पूरा आंध्रा तेलंगाना कर्नाटक में ये कितने माल लोड है आपका? ये कितने माल अभी कितना लोड आया? हाँ, अभी 5 लोड आया. 5 लोड अभी नहीं, पूरा तुम्हारे ये पूरे 1 साल में? पूरा तो बहुत आगे. ठीक है. कम से कम मान के चलो 70-75 लोड आगे. ఓకే. 75 లోడ్స్ ఇచ్చారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకకి 1 ఇయర్ మే నా? ఓకే. 1 ఇయర్లో 75 లోడ్స్ ఇచ్చారు. మొత్తము వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి ఇతని దగ్గర. మీకు బ్రీడింగ్ కావాలంటే బ్రీడింగ్. స్టార్టింగ్ రేట్ ఎంత ఉండే సార్? తక్కువ అంటే మేము తీసుకున్నది 80,000 తీసుకున్నాం. ఓకే. ఇక మిగతా ఒకటి 1 lakh, ఒకటి 110, ఒకటి 120, ఓకే, ఒకటి 140, ఒకటి 150.
డిఫరెంట్ డిఫరెంట్ ఓకే 50,000 60,000 కూడా ఆవులు అక్కడ ఉన్నాయా? ఉన్నాయి కానీ అవి క్రాస్ ఉంటాయి కొంచెం క్రాస్. మనకు ఇక. ఓకే పాల గ్యారంటీ ఏమైనా ఉందా సార్? ఇంత ఉంది ఇంత ఇక పాలంటే జనరల్గా అన్ని దాదాపుగా 6-7 వరకు పర్ టైం ఇస్తాయని చెప్పారు. ఓకే ఇక మనకి ఇక్కడ సెట్ అయినాక వస్తాయి. ఇప్పుడు అయితే ఇప్పుడు 5 ఉన్నాయా? ఇప్పుడు 3 4 ఇస్తున్నాయి. 4 ఇస్తున్నాయి. ఎన్ని రోజులు అయింది సార్ లోడ్ వచ్చి? 2 days అయింది. 2 days థర్డ్ డే. ఓకే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 5 అయితే అన్ని యావరేజ్ ఇస్తాయని ఉన్నదా? ఒక 3 months వరకు అయితే యావరేజ్ కొన్ని పర్ టైము 6 to 7 ఇస్తాయి. ఓకే కొన్ని మాత్రం 6 ఇవ్వచ్చు. పాల దాంట్లో దాదాపు తేడా ఏముండదు, కాకపోతే బ్రీడ్ క్వాలిటీలోనే తేడా ఉంటుంది. ఓకే పాల దాంట్లో అయితే మీరు 50,000 దాదాపు అన్ని 7 to 8 ఇస్తుంది. ఓకే మేము తెచ్చినాయి ఈ సైవాల్ పర్ టైం. ఓకే సైవాల్ ఎలా ఉంటుందంటే మీరు 50,000 తీసుకున్న 5-6 లీటర్స్ ఇస్తుంది, 1,50,000 తీసుకున్న 5-6 లీటర్స్ కానీ క్వాలిటీ చేంజ్ ఉంటుంది. క్వాలిటీ చేంజ్ ఉంటుంది. మీకు క్వాలిటీ బ్రీడ్ మీద చేంజ్ ఉంటుంది. బ్రీడ్ ఓకే 2 days ఉన్నారు సార్ అక్కడ. అకామిడేషన్ ఫుడ్ రూమ్ అన్ని ఎలా? అన్నీ వాళ్ళ ఫార్ములనే రూమ్ ఇచ్చారు. ఓకే ఫుడ్ అకామిడేషన్. ఓకే సార్ ఇంకొకటి సార్ ఈ ఆర్గానిక్ మీరు పాలు మనము లోకల్ వేయడానికి నెయ్యి కోసమా దేనికోసం సార్? అదే మేము ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక 2 తెచ్చుకుందాం అనుకున్నాము. ఓకే ఇక మనకు ఫామ్కు ఒక మనిషి ఉండాలి కాబట్టి ఎట్లాగో అవును జీతం ఇవ్వాలి కదా. అవును ఒక 4 తెచ్చుకుంటే దాని ద్వారా వచ్చిన పాలు జీతం మందమని వెళ్తే ఆడికాడికి సెట్ అయితే మాకు ఆర్గానిక్ ఆవు పేడ ఆవు మూత్రం ఆ ఉద్దేశం వెంబడి తెచ్చుకున్నాము, డైరీ పర్పస్ కాకుండా. ఓకే ఆవులు ఉంటే మన దగ్గర ఇంకా దీని వచ్చిన ఇన్కమ్ ఏమన్నా ఇన్కమ్ వస్తే వాళ్ళకు లేబర్ మందం కానీ దాన ఖర్చు మందం కానీ ఓకే అది వెళ్ళిపోతే సరిపోతుంది. మనకు ఆవు పేడ ఆవు మూత్రం ఇంపార్టెన్స్ అన్నట్టు ఆర్గానిక్. ఓకే ఏం డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. రాజస్థాన్ హనుమాన్గఢ్లో ఉంటారు గురుబాయ్. మీరు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉండడానికి రూమ్ చాలా మనం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాలామంది వీడియోస్ అక్కడ రాజస్థాన్ వేస్తుంటారు. ఆవులు ఇంతకు 30,000 35,000 అని. అవన్నీ ఫ్రాడ్ ఉంటాయి. మంచి ఆవులు ఎప్పుడు మంచి కాస్టే ఉంటాయి. అక్కడ పిలిచిన తర్వాత కూడా మీకు ఒక ఆవు చూపెట్టి ఇంకో రేట్ డబ్బులు తీసుకొని కూడా చాలామంది స్కామ్ అయ్యారు. ఆన్లైన్లో ఏమన్నా డబ్బులు ఏమన్నా అట్లా డిమాండ్ చేసిరా సార్ వాళ్ళు? లేదు ఇప్పుడు మనము పోయినాము. అవును ఒక్కొక్క ఆవు చూపించిండు. ఓకే టోకన్ మనీ 5,000 ఇచ్చేసినాం ఆడ. ఓకే మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇస్తేనే కదా రైతులు మనకు ఇచ్చేది. అవును మొత్తం అమౌంట్ ఇచ్చేసినాము. గురుబాయికి ఇస్తే ఆయననే వాళ్ళ ఫామ్కు తెప్పించుకున్నాడు. ఓకే మేము డబ్బులు ఇచ్చి వెళ్ళి వచ్చినాము. ఆయననే ఫామ్స్ వాళ్ళ ఫామ్కు తెప్పించుకొని ఓకే మనకు లారీ లోడ్లో పంపించారు. ఓకే ఏదన్నా ఆవు మీరు సెలెక్ట్ చేసింది ఎక్స్చేంజ్ అయిందా? అలాంటి లేదు అటువంటిది ఏం లేదు. మేము ఏవైతే చూసినామో అవే పంపించాను. చూడొచ్చు ఎంత జెన్యున్గా ఉందో. నేను 1 yearగా వీడియోస్ వేస్తున్నాను. 100 లోడ్లు అయితే తేయడం జరిగింది. 75 దాకా లోడ్స్ అయితే తేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఒక్క ఆవు కూడా ఎక్స్చేంజ్ అలాంటి ఉండదు. మీరు అక్కడికి వెళ్ళాలి, మీరే సెలెక్ట్ చేయాలి. ఆన్లైన్లో కాకుండా మీరే ఉండి అక్కడ సెలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళాలి. 35,000 40,000 50,000 60,000 70,000 ఆవులు కూడా ఉంటాయి. 1 lakh 2 lakh 3 lakh ఆవులు కూడా ఉంటాయి. అందులో మీ ఇష్టం ఉన్న సెలెక్ట్ చేసుకుని అతను ఏం లేదు, అతను చూపిస్తాడు, తీసుకుని వెళ్తారు. అతని వెహికల్ ఉంటుంది, అతని వెహికల్లోనే మొత్తం చూసి తీసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇతనికి వెళ్ళి తీసుకొని రావచ్చా? ఇతని దగ్గర తీసుకోవచ్చా రైతు? తీసుకోవచ్చు. ఓకే మనం నచ్చినవి తీసుకుంటాం కదా. అవును మన ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే బలవంతం ఏం లేదు. బలవంతం ఉండదు. రైతులతో ఆడ 1,50,000 అన్నాడు అనుకోండి, అవును మీరు 1,00,000 తీసుకుంటారో 1,10,000 తీసుకుంటారో మనం బార్గన్ చేస్తాం కదా. మనం నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఓకే ఎన్ని ఆవులు చూస్తే సార్ మీరు ఒక 2 daysలో 400 kilometers ఎన్ని ఆవులు చూడొచ్చు? 400 kilometers అంటే ఒక్కొక్కసారి మనం పోయినప్పుడు ఉంటాయి, ఓకే ఒక్కోసారి ఉండయి. ఓకే మేము పోయినప్పుడు మాత్రం 8 ఆవులు ఒకటే రోజు కొనేసారు. ఒకటే రైతు దగ్గర కొన్నారా? వేరే లేదు డిఫరెంట్. ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్కటి కొన్నారు. ఆడ ఎట్లా అంటే సిస్టము ఇప్పుడు రాజస్థాన్లో మన దగ్గరనో 4 kilometers ఒక విలేజ్ ఉంటుంది. అవును రాజస్థాన్లో ఎంత ఎటువైనా 30-40 kilometers వాళ్ళ విలేజ్ పోవాలంటే. ఓకే ఆడ కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఆడ రైతులు ఆవులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే మనం ఎటు పోవన్నా 30-40 kilometers వాళ్ళ దాదాపు ఒక 300 to 400 kilometers తిరిగినాం. ఓకే ఇవి తీసుకోవడానికి. ఓకే చూడవచ్చు మొత్తం సైవాళ్ళే తీసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది సైవాల్ సైడ్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే గిర్లు అనేది కొంచెం రొమ్ములో ప్రాబ్లం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా సైవాల్ అనేది సార్ ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే అక్కడ హీట్కి ఇక్కడ హీట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కూల్ ఉంటుంది, అక్కడ అంత హీట్కి సైవాల్ తట్టుకుంటుందంటే మన దగ్గర ఈజీగా ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే చాలామంది సైవాల్ తీసుకుంటున్నారు. ఇంకా సార్ అయితే 6-7 లీటర్స్ చెప్తున్నారు. సార్ కూడా అదే అంటున్నారు, 6 లీటర్ యావరేజ్ ఇచ్చినా కూడా మంచిదే ఉంటుంది. ఆ విధంగా 80,000 నుంచి
नमस्कार दोस्तों, मैं हूं गुरु और आपका हार्दिक अभिनंदन करता हूं अपने फ्रेश मिल्क डेयरी फार्म पे। गाय का, देसी गाय का काम है, थारपार कर लो, साहिवाल लो। सर को मैंने गाय दिया है, बहुत अच्छा दिया है। और सबसे बड़ी बात है कि मेरा जो सर्विस देना, 3 दिन आपके घर पे आके अच्छी तरह से गाय को सेट करना है, जैसे स्ट्रेस में हटाना है, गाय को अच्छी तरह से फीडिंग दे के आपको एकदम रिलीफ कराना है। एक बार सेवा का मौका आवश्यक दे मेरे को, उधर फार्म पे आएँ, आपको सिर्फ आना है, उधर क्या काम करना है, किधर गाय दिखाना है, कैसे लेके आना, वो सारा काम मेरा है। गवर्नमेंट से अथॉरिटी कैसे लेना है, वो सारा काम मेरा है। तो आप एक बार सेवा का मौका जरूर दें फ्रेश मिल्क डेयरी फार्म को। थैंक यू।